పాత బస్తీ బీజేపీలో కరాటే ఫైట్ షురూ అయింది. మాధవీలత వర్సెస్ కరాటే కళ్యాణి. కమలం పార్టీలో ఇదొక ఇంటర్నల్ ఫైట్. మగాళ్లే దొరకలేదా అని మొన్నొకరంటే దొరికిన మహిళ కూడా కరెక్ట్ చాయిస్ కాదు అని ఇవాళ మరొక వాయిస్ వినిపిస్తోంది. పోరాడి గెలుస్తా, చరిత్ర సృష్టిస్తా అని మాధవీలత ముందుకెళ్తూ ఉంటే సొంత పార్టీ వాళ్లే వెనక్కి లాగుతున్నారు. ఈ పాత బస్తీ బీజేపీ చుట్టూ జరుగుతోన్న ఈ ఫైటింగ్ సీన్లకు మేడం మాధవీలత ఏమంటారు? కమలం పార్టీలో ఆమె కూల్ గా ఎదిగిన కటౌట్. తనైతే ఆరంభం నుంచే కుంఫూలు, కరాటేలు. పాత బస్తీ టికెట్ పై ఇద్దరి మధ్య ఫైర్ ఫైటింగ్. మహిళా దినోత్సవాన టీబీజేపీలో నయా డ్రామేబాజ్. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాలో హాట్ సీట్లు ఎన్నున్నా హాటెస్ట్ సీట్ మాత్రం హైదరాబాదీ. దశాబ్దాల తరబడి మజ్లిస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్ లో పాగా వేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తోంది బీజేపీ. తాజాగా మాధవీలతకు ఎంపీ టికెట్ ఇచ్చి రణరంగంలోకి దించింది బీజేపీ అధిష్టానం. సామాజిక సేవకురాలిగా, మహిళా పారిశ్రామికవేత్తగా ఆమెకున్న నేపథ్యాన్ని చూసి హైకమాండ్ ఆ మేరకు నిర్ణయించింది. కానీ మాధవీలత పేరు పార్టీలో చాలా మందికి రుచించలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్షన్ అయితే పార్టీని మరీ ఇబ్బంది పెట్టేసింది. మీకు మగాడే దొరకలేదా అంటూ అధిష్టానాన్ని నిలదీస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపల బయట చర్చకు తావిచ్చాయి. మాధవీలత మాత్రం విమర్శల్ని తేలిగ్గా తీసుకున్నారు. బీజేపీ పార్టీ మా ఇల్లు లాంటిదండి, కుటుంబ సభ్యులు 100 అనుకుంటామండి. అలా అని నాకే ఇబ్బంది లేదు అంటే అన్నారు. ఏదో రేపు ఆయన మెత్తబడిపోతారు, చల్లబడిపోతారు. మేమందరం కలిసి పనిచేయడానికి ఉన్నామండి ఇక్కడ. తాజాగా మాధవీలతను ఇబ్బంది పెడుతూ మరో అపస్వరం. పేరు కరాటే కళ్యాణి. సినిమా నటిగా, ఫైర్ బ్రాండ్ గా పార్టీలో చాలా ఏళ్లుగా యాక్టివ్ గా ఉన్న కరాటే కళ్యాణి ఇప్పుడు మాధవీలత ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. హిందుత్వవాదిగా నిరూపించుకోవాలంటే సోషల్ మీడియాలో షో చేయాలంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా ద్వారా జనంలోకి వచ్చింది తప్ప ఆమెకంత సీన్ లేదు అనేది మాధవీలతకు కరాటే కళ్యాణి ఇచ్చిన సర్టిఫికేట్. మహిళకు సీట్ రావడం వల్ల నేనేమి వ్యతిరేకించిన. ఈరోజు ఉమెన్స్ డే చాలా సంతోషం, నేను స్వాగతిస్తాను. కానీ హిందుత్వం అనేది ముందు ఆవిడ చేసింది అయితే మాత్రం నేను కాదు, చాలామంది మాట్లాడుతున్నారు. ఆవిడ ముందు నుంచి ఆవిడ హిందుత్వాది కావచ్చు కాక, కానీ ఎలక్షన్ ముందే రావక్కర్లేదు. మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ఫైట్లు చేస్తున్నాం, అలాగే చాలామంది. అలాగే అవన్నీ కూడా ఆవిడ ముందు నుంచి చేసి ఉంటే మాకు తెలియకపోయి ఉండొచ్చు కూడా, కొంచెం చేశారేమో అనుకుందాం. బట్ ఈ సీటుకి అందరూ బయట మాట్లాడుకునేది ఏంటంటే ఈ సీట్ కోసమో లేకపోతే ఇంకోటి ఆశించి ఆవిడ మొత్తం ప్లాన్ చేస్తూనే ఇట్లా ముందుకు వచ్చారు. చాలామందికి లక్షలు ఇచ్చి యూట్యూబ్లో చెప్పి మాట్లాడించి తర్వాత ఆవిడెవరో తెలిసేటట్టు చేసి అసలు బీజేపీలో జాయిన్ అయ్యి లేరు. కష్టపడ్డ వారికి టికెట్లు ఇవ్వకుండా షో చేస్తున్న వారికే పెద్దపీటలు వేయడం ఏంటంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఆమెకు వచ్చిందన్న అక్కసుతోనా లేక తనకు రాలేదన్న నిరాశతోనా? అసలు కరాటే కళ్యాణి బాధేంటి? యూజ్ అండ్ త్రోలా చూస్తారు మనుషుల్ని, ఆర్టిస్ట్ని. ఇప్పుడు మేము అవసరం అనుకోండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పిలుస్తారు. అట్లీస్ట్ మోడీ గారు వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో వీళ్ళందరూ పనిచేశారు అని, ఆయన వచ్చారని వచ్చిన వెల్కమింగ్లోనో అక్కడెక్కడ మమ్మల్ని పిలిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. మాకు పదవులు ఇచ్చే అక్కర్లేదు, మాకు సీట్లు ఇవ్వక్కర్లేదు. నాకు సీట్ ఇస్తానని చాలా పార్టీలు చాలా రకాలుగా చిన్నవో పెద్దవో చాలా వచ్చాయి నా దగ్గరికి అప్రోచ్ అవడానికి. మీరు మాట్లాడతారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు పని చేస్తారు. నేను పని చేస్తాను. ఎస్, నేను సోషల్ మీడియాలో షో చేయించుకోకర్లే. ఎవ్రీడే నేను చేసే పని కనిపిస్తుంది సోషల్ మీడియాలో. మరి దీనికి మాధవీలత ఏమంటారు? రాజాసింగ్ ఇచ్చిన బదులే కరాటే కళ్యాణికి ఇస్తారా? అసంతృప్తుల్ని కలుపుకుపోతానంటున్న మాధవీలత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని వీళ్ళంతా తగ్గిస్తున్నారా? 8 లక్షల హైందవులున్న పాత బస్తీలో 8 లక్షల హైందవులు నిద్ర మేలుకుంటే చాలు, మనకి ఏం చేయక్కర్లా. మోదీ గారి ఆధ్వర్యంలో ఒక దీపమై ఆ దీపం అఖండమై వెలుగుతుంది అనే నమ్మకం నాకుంది. అదే జయానికి, దిగ్విజయానికి మొదటి మెట్టు. చరిత్ర సృష్టించడానికే పాత బస్తీలో అడుగుపెట్టా 6 హైదరాబాద్ ని టేక్ ఓవర్ చేస్తాననేది మాధవీలతకున్న ధీమా. మరి ఆమె ఎంపిక విషయంలో పొరపాటు జరిగిందంటున్న మిగతా నేతల మనోగతాన్ని బీజేపీ అధినాయకత్వం పట్టించుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా?